సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేమైతే కాణిపాకం వెళ్తున్నాం అనమాట. మేమైతే ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కడికైనా ట్రిప్కి ప్లాన్ చేద్దాం అనుకున్నాము. సో ఇట్లా ఒక 4-5 టెంపుల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇలా తిరుపతి, అరుణాచలము, గోల్డెన్ టెంపుల్, కాణిపాకం ఇలా అనమాట. సో ఫస్ట్ అయితే మేము కాణిపాకంకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగేసి లంచ్ చేసేసి మళ్ళీ బయలుదేరాము. సో దాని మధ్యలో వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ హిల్స్ తోటి టోటల్ గ్రీనరీ అనమాట. ఇక్కడ రోడ్ నుంచి వెళ్తుంటే కూడా చాలా మనకి యానిమల్స్, బర్డ్స్, చాలా డిఫరెంట్ యానిమల్స్ కనిపించాయి అనమాట. సో నేనైతే ఇప్పుడు చూసుకోవచ్చు కూడా దుర్గా వారిపల్లి అంటే ఇంకా వెల్లూరుకి వెళ్ళడానికి మనకి 96 కిలోమీటర్స్. సో మనం అయితే ఇప్పుడు కాణిపాకంలో ఎంటర్ అయిపోయామన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇదన్నమాట వ్యూ. మేము ఒక 7-8 o'clockకి వెళ్ళామన్నమాట. సో నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు కొంచెం ఈవినింగ్ టైంలో అంటే కొంచెం సన్సెట్ టైంలో కూడా చాలా బాగుంది, కానీ నైట్ వ్యూ అయితే ఇంకా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ కొనేరులో మొక్కేసుకొని వాటర్ 3 times చల్లుకొని వెళ్ళామన్నమాట. సో గాయస్ ఇక్కడ ముందు ధ్వజస్తంభం దగ్గర దీపం ముట్టించారనమాట. సో దీపం ముట్టించేసి గుంజీలు వేస్తున్నారనమాట. మనం మొక్కుకుంటాం కదా 108 గుంజీలు ప్లాన్ మొక్కుకుంటాం, ప్లాన్ ప్రకారం తీసుకున్నారనమాట. సో మేమైతే ఫ్రీ టికెట్లోనే వెళ్ళాము. బికాజ్ లైన్లో అయితే చాలా మంది ఉన్నారు. బికాజ్ మేము వెళ్ళింది సండే ఆర్ సాటర్డే అనమాట. సాటర్డే మిడ్ నైట్ వెళ్ళాం కదా. సో మేమైతే లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి ఫోన్ బయట నుంచి మేము తీసాము. ఇక్కడైతే ఎక్కువగా వెహికల్స్కి పూజ చేస్తున్నారనమాట ఫ్రెండ్స్. చాలా వెహికల్స్ వచ్చాయి. మేము పార్క్ చేసిన దగ్గర మొత్తం కూడా వెహికల్స్కే పూజ చేస్తున్నారనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ట్రావెలింగ్ వ్యాన్స్కి కానీ బైక్స్కి, స్కూటీస్కి చాలా వాటికి వేస్తున్నాం అన్నమాట ఇక్కడ పూజలు. ఫస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ పూజకే వచ్చారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. బికాస్ ఎక్కడ చూసినా కానీ మనకి పూజ చేసే బండ్లే కనిపిస్తున్నాయి అనమాట. సో మేమైతే ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది. సో గాయస్ ఇప్పుడైతే అరుణాచలంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.